నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. షణ్ముఖ్ జశ్వంత్, వినయ్ సంపత్ కేసులో ఏం జరిగింది? వాళ్లపైన ఎటువంటి సెక్షన్లు ఫైల్ చేశారు? గాంజాయి తీసుకుంటే ఎటువంటి సెక్షన్లు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది? దానికి లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈజీగా బయటకు వచ్చేయచ్చా? ఇటువంటి కేసుల్లో ఎక్కువగా సెలబ్రిటీస్ ఎందుకు ఉంటున్నారు? ఈజీగా బయటకు ఎలా వస్తున్నారు? ఇటువంటివన్నీ కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్నటి నుంచి ఇదే చర్చ జరుగుతుంది అన్ని ఛానల్స్లో కూడా. బట్ ఎటువంటి సెక్షన్స్ అనేవి ఫైల్ చేస్తారనేది ఇంతవరకు క్లారిటీ అనేది లేదు. షణ్ముఖ్ బయటకు వచ్చేశారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ కేసులో ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యావియట్ నోటీసులు పంపించారు అమ్మాయికి. అసలు క్యావియట్ అనేది ఏంటి? అసలు ఎందుకు ఫైల్ చేస్తారు? ఆ నోటీసులు ఎందుకు పంపిస్తారు? ఎటువంటి సిచ్యువేషన్లో అటువంటి నోటీసులు పంపిస్తారు? కేవేట్ అనేది కేసు ఒకవేళ అంటే కోర్టు డెసిషన్ తీసుకోకముందు, ఎనీ ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేయకముందు ఎవరైతే కేవేట్ పిటిషన్ ఫైల్ చేస్తారో వాళ్ళకి కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆర్డర్స్ పాస్ చేయాలి అనేది ఒక కేవేట్ యొక్క ఉద్దేశం. మోర్ పర్టికులర్లీ ఈ కేసులో ఏం జరిగిందంటే, వినయ్ సంపత్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని, మౌనిక అమ్మాయిని ప్రేమించిన తర్వాత 2015 నుంచి కూడా వాళ్ళు సహజీవనం చేయడం. దాంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకునే టయానికి ఆయన రిఫ్యూజ్ చేయడం. రిఫ్యూజ్ చేసిన తర్వాత నేను చదివిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా ఏంటంటే, ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా అందులో నేను చదవడం జరిగింది. తర్వాత ఈ అమ్మాయి వెళ్ళేసి ఆయన ఇంట్లోకి వెళ్ళేసి కూర్చొని వాళ్ళ ఇంట్లో గలాట చేయడం, గొడవ పెట్టడం, ఇదంతా కూడా వినయ్ సంపత్ వాళ్ళ పేరెంట్స్కి నచ్చకపోవడం, షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ వినయ్ సంపత్ వాళ్ళ పేరెంట్స్కి నచ్చకపోవడం, అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేసినా కూడా బలవంతంగా వచ్చేసి తినే ఇంట్లో ఉండడం చేస్తూ ఉంది. కాబట్టి రేపటి రోజు ఏదన్నా అడ్వర్స్ వీళ్ళు నాదంటారా, లేదంటే కనుక ఇంకేదన్నా ప్రాపర్టీస్ మీద ఏమైనా రైట్స్ క్లెయిమ్ చేస్తుందా, ఎందుకంటే వీళ్ళు సర్జన్ చేస్తున్నారని చెప్పేసి వార్త కథనాలు నేను చూసినట్లుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే, ఎనీ పిటిషనరు కేవిటర్ ఎవరైతే కేవిట్ ఫైల్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు ఒక అర్జీ పెట్టుకుంటారు. ఎవరైనా మా ప్రాపర్టీస్ మీద ఏదన్నా కోర్టులో ఏదైనా దావా వేస్తే కనుక ఆ కోర్టు ఇమీడియట్గా ఇంటర్మ్ డెసిషన్ ఆర్డర్స్ పాస్ చేయకుండా, ఇమీడియట్గా ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కనుక మాకంటూ ఒక నోటీసు ఇంటిమేషన్ ఇవ్వాలన్నది కేవిట్ యొక్క ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఈ కేవిట్ ఫైల్ చేయడానికి మేజర్ రీజన్ ప్రాపర్టీలో ఈ అమ్మాయి వస్తుంది పోతుంది కాబట్టి, చొరబడుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఏదైనా వీళ్ళని రైట్స్ క్లెయిమ్ చేసి ఇది నాదే అంటారా అంటే, అక్కడ టెక్నికల్గా లీగల్గా సైంటిఫిక్గా ఏం జరిగిందనేది నాకు తెలియదు. బట్ కేవేట్ యొక్క ఉద్దేశం మాత్రం అదే. అంటే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉండి ఇట్లా నోటీసులు పంపిస్తే అది లీగల్ అవుతుందా? రిలేషన్లో ఉన్నది వేరు అనేది. యాక్చువల్గా ఏంటంటే రిలేషన్లో ఉంది వేరు, కానీ ఇక్కడ మోర్ పర్టికులర్లీ ఈ అమ్మాయి ఊరికే ఇంట్లోకి వెళ్తుంది కాబట్టి, ఇంట్లోకి వెళ్ళేసి నాదే అని అడుగుతుంది అనేసి న్యూస్లలో మనం విన్నాం. కాబట్టి సో దీనికి సంబంధించి వాళ్ళు కేవిట్ వేసుకున్నారు. కేవిట్ కూడా ఆర్డర్ కాపీ అది మీరు పంపించిన దాంట్లో చదివినాను. అందులో పర్టికులర్గా ఉంది అది ఒకటే, రేపు నా ప్రాపర్టీస్ ఏమైనా క్లెయిమ్ చేస్తే ఇది ఎటువంటి కోర్టు ఆర్డర్స్ పాస్ చేయదు, నా ప్రాపర్టీస్ మీద తనకి ఏం రైట్స్ ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్య కింద వాళ్ళు వేసుకోవడం జరిగింది. సో ప్రాపర్టీకి సంబంధించి ఈ కేవిట్ ఒక ఉద్దేశం ఓన్లీ మోర్ పర్టికులర్ పడితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఇందులో మాత్రం. నెక్స్ట్, అమ్మాయి ఫైల్ చేసిన కేసులు, తనని చీటింగ్ చేశాడు, ఫిజికల్గా యూజ్ చేసుకున్నాడు, అబార్షన్ చేయించాడు, వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను నమ్మించి, ఈవెన్ 1 వీక్లో మ్యారేజ్ పెట్టుకుని ఇప్పుడు నాకు వేరే అమ్మాయితో మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు చెప్పాడు అని చెప్పేసి తను కేసు ఫైల్ చేసింది కదా. సో ఇక్కడ ఎటువంటి సెక్షన్స్ ఫైల్ చేసే అవకాశం? రెండు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు షణ్ముఖ్ వేరు, వినయ్ సంపత్ వేరు. ఈరోజు వినయ్ సంపత్ ఇంత ఎలివేట్ అవుతున్నాడంటే షణ్ముఖ్ దగ్గర ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే దొరికిందో దానివల్ల ఈరోజు వినయ్ సంపత్ ఎలివేట్ కావడం, వినయ్ సంపత్ను ప్రేమించిన అమ్మాయి బయటికి రావడం. సో ఇక్కడ వినయ్ సంపత్కు సంబంధించి ఇది కేసు ఫస్ట్ ఇన్స్టెన్స్లో, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అంటున్నట్టుగా వినయ్ సంపతే కాదు, మౌనికనే కాదు, ఏ అబ్బాయి కానీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నా, తనను శారీరకంగా మానసికంగా ఒకరు ఇబ్బంది పెట్టినా, వాడుకొని వదిలేసినా ఖచ్చితంగా చట్టం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, అమ్మాయిని తను వాడుకున్నాడు, కొద్ది రోజులు వాళ్ళు సహజనం చేస్తున్నారు, కలిసి ఉన్నారు,
అండ్ మీరు అన్నట్టుగా తను అంటే ఫిజికల్గా కూడా వాడుకున్నాడు, లైఫ్ సెక్షన్గా వాడుకున్నారు. అటువంటప్పుడు పెళ్లి చేసుకొని మోసం చేసినప్పుడు ఐపీసీ 417 అండ్ 420 ప్రకారంగా చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఒకవేళ శారీరకంగా అమ్మాయిని వాడుకున్నాడు అటువంటప్పుడు 376 రేప్ కూడా పెట్టవచ్చు. సో కాబట్టి ఈ యాంగిల్లో కూడా వినయ్ సంపత్ మీద కేసులు పెట్టడానికి అమ్మాయికి ఆస్కారం ఉంటుంది. మరి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఫస్ట్ కంప్లైంట్ తీసుకుని ఉంటారు, తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఆరోపణలు నిజం అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి ఛార్జ్ షీట్ వేసేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. మీరు చెప్పిన ఇప్పుడు ఈ 420, 376, 417, 376 ఈ సెక్షన్స్ ఫైల్ చేసి ఉంటాయి మేబీ. సో దానికి ఏంటి శిక్ష ఏంటి? 427 years పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ రేప్ కనుక 10 years దాకా ఉంటుంది దానికి. ఒకవేళ దానికంటే 420లో వీళ్ళు నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఈరోజు నరేష్ సుంకర్ మాట్లాడుతున్నాను, నేను బయటికి తీసుకొచ్చేస్తాను, కళ్యాణ్ దిలీప్ శంకర్ అనుకుంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చారని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకవేళ అంటే ఎనీ అఫెన్సెస్ బిలో 7 years పనిషబుల్ అయితే కనుక 41A సిఆర్పిఎస్ కింద నోటీస్ పోలీస్ వాళ్ళు ఇచ్చేసి రిలీజ్ చేయొచ్చు. మేబీ ఆ గ్రౌండ్స్లో ఏదైనా ఎఫ్ఐఆర్ అయినప్పుడు కూడా వీళ్ళని రిలీజ్ చేసి తీసుకొస్తారు. కానీ 376 ఒకవేళ అది కనుక ఇంక్లూడ్ అయి ఉంటే కనుక అది గ్రేవ్ అఫెన్స్ కాబట్టి దాని మీద నోటీస్ ఇచ్చి చేయడానికి దాని పనిష్మెంట్ సివియర్గానే ఉంటుంది. బెయిల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదంట దానికి. పోలీస్ వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి ఉండదు దీంట్లో. మామూలుగా అయితే ఇన్ జనరల్గా స్టేషన్ బెయిల్ ఇస్తారు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే. జైలుకు వెళ్ళాల్సింది. కోర్ట్ హ్యాస్ టు గివ్ ఎ బెయిల్. ఫైన్ ఏమైనా ఉంటుందా? ఆబ్వియస్లీ ఇట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. అది నేరం రుజువు అయిన తర్వాత ఈ స్టేజ్లో ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఎంతవరకు ఫైన్? కోర్ట్ డిస్క్రిప్షన్, కోర్ట్ ఎంత పెనాల్టీ ఇవ్వచ్చు, ఫైన్ ఆర్ బోత్. ఈ విషయంలో అంటే వినయ్ సంపత్ అండ్ ఇంకా మౌనిక వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు ఫస్ట్ తను కేవియట్ ఫైల్ చేసి నోటీసులు పంపించాడు. ఇప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేసింది. ఆ కేసులో ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్స్ అన్ని కూడా ఫైల్ చేశారని చెప్పేసి మనం చూసాం. ఎవరు కరెక్ట్ అంటారు? ఎవరికి న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఎవరికి న్యాయం అన్నది ఇక్కడ ఎవరికి న్యాయం అన్నది కాదు. ఈ అమ్మాయి ఆయనని పెళ్లి చేసుకోవాలనుకుంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇతనికి ఇష్టం లేదు. ఇతనికి ఇష్టం లేనప్పుడు గుర్రం చెరువు దాకా తీసుకెళ్ళగలిగితే నీళ్ళు లాగేలే ఉంటాం కాబట్టి మనం పెళ్లి చేసినా కూడా వాళ్ళు సంసారం చేసి హ్యాపీగా ఉండలేరు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి మోసపోయిందని చెప్తుంది, నన్ను వాడుకున్నాడని చెప్తుంది. కాబట్టి ఆమెకు అది నచ్చినప్పుడు ఈయనను కన్విన్స్ చేసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకి శిక్ష పడాల్సిందే. సో హీ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతున్నాయో కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి చట్టం ఖచ్చితంగా తీర్పిస్తుంది. ఒక నేరం రుజువు అయితే కనుక ఈ అమ్మాయిని మోసం చేసినాడు, పెళ్లి చేసుకుంటే మోసం చేసినా కానీ, లేకపోతే ఈ అమ్మాయిని వాడుకున్నాడు అనేది ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా కేసు ప్రూవ్ అయితే కనుక శిక్ష పడుతుంది. ఓకే, ఇప్పుడు వినయ్ సంపత్ నోటీసులు పంపించడానికైనా అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికన్నా ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఇద్దరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందా? కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, వీళ్ళు కలిసి ఉన్నారు, ఈయనకి ఏమైనా ప్రామిస్ చేస్తున్నాడా, లేకపోతే దానికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా, ఈ అమ్మాయి నిజంగానే మరి ఎంగేజ్మెంట్ దాకెళ్ళిందా, వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లు ఉన్నారా, లేదంటే కనుక ఈ అమ్మాయి విత్ కన్సర్న్ ఎంతో ఉందా, వితౌట్ కన్సర్న్ ఉందా, లేదంటే బిలీఫ్ అంటే పెళ్లి చేసుకునే నమ్మకం ఏర్పడింది కాబట్టి తనతో ఉందా. సో ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ వీళ్ళు లాస్ట్ లివింగ్ ప్లేస్ ఎక్కడున్నారు, వాళ్ళ చుట్టుపక్కల నేబర్స్ కానీ, లేదంటే కనుక వీళ్ళ పేరెంట్స్ సైడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంక్వైరీ చేసేసి నిజంగానే ఈమె చేస్తున్న ఆరోపణలు కరెక్టా కాదన్నది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అనేది. సో కాబట్టి అది కనుక తేలింది, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసింది, రేపు కోర్ట్ ట్రయల్స్ కమెంట్ చేసింది, ఎవిడెన్సెస్ వీళ్ళు ఎవరైతే పెట్టునే కోర్టు కూడా వాళ్ళని విచారిస్తుంది. విచారించిన తర్వాత నిజంగానే ఈ నేరం జరిగిందంటే కనుక శిక్ష పడుతుంది. లేదు ఎక్కడైనా కోర్టు విట్నెస్లు అయినా, హాస్టల్ అయినా, లేదంటే కనుక కేసులో వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో దానికి అగేన్స్ట్గా చెప్పినా, లేదంటే కనుక ఈ సాక్ష్యాలు ఏవైతే వీళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళు కలెక్ట్ చేసిన మెటీరియల్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఎవిడెన్సెస్, సో అప్పుడు కేసు నీరు గారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అటువంటప్పుడు నేరం చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ కేసులో మోర్ పర్టికులర్లీ వినయ్ సంపత్ కానీ ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదంటే కనుక బయటకు వస్తాడు. ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కనుక శిక్ష పడుతుంది. ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఎవిడెన్సెస్ ప్రాపర్గా లేనప్పుడు తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే లూప్ హోల్స్ అంటే ఇంకా ఇక్కడ ఎవిడెన్స్ అయినా ఇంకా వేరే సెక్షన్స్ ఏమైనా ఉండే అంటారు బయటికి రావడానికి లూప్ హోల్స్? సెక్షన్స్ ఏమంటే ఏ సెక్షన్ ప్రకారంగా కేసు రిజిస్టర్ అయిందో ఆ సెక్షన్ ప్రకారంగా ఆ అఫెన్స్ జరిగిన దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ పోలీసు ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కలెక్ట్ చేసినాడని ఉంటుంది. ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే కనుక ఈ సెక్షన్స్ని మిస్గైడ్ చేయడానికి వేరే
లూప్ హోల్స్ ఏమైనా ఉంటాయంటారా అట్లా? ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న అంటే మీకెందుకు ఈ డౌట్ వచ్చింది? అంటే ఇప్పుడు ఈజీగా బయటకు వస్తుంటారు కదా, ఇటువంటి సెక్షన్స్ ఆల్రెడీ ఫైల్ చేశారని చెప్పేసి ఎంతోమందిని చూస్తుంటారు. మన ఇండియన్ జ్యుడిషియరీలో ఎట్లా ఉన్నదంటే అనేది ఇప్పుడు నేరాలు చాలా జరుగుతున్నాయి, కేసులు చాలా అవుతుంది, కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉన్నది. అంటే 100 కేసులకు 2-3 శిక్షలు కూడా పడతలేవు. కన్విక్షన్ అంటే శిక్షలు పడ్డం అన్నట్టు, అది మన భారతదేశంలో చాలా తక్కువ ఉంది. సో కాబట్టి చట్టంలో ఎన్నైతే సెక్షన్స్ ఉండి కేసులు రిజిస్టర్ అవుతున్నాయో అదే చట్టంలో ఎన్నో సెక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో, హౌ ద కేస్ ఇస్ ట్రయల్ చేసిన తర్వాత ప్రూవ్ అవుతుందా, డిస్ప్రూవ్ అవుతుందా, ఇవన్నీ కూడా అడ్వకేట్స్ ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది, జడ్జెస్ అబ్జర్వేషన్స్ బట్టి, కోర్ట్ అబ్జర్వేషన్స్ బట్టి ఉంటుంది. నేరం జరిగింది, నేరం రుజువైంది, రుజువు చేసినారు అంటే శిక్ష పడుతుంది. నేరం చేసిన వాళ్ళు కూడా తప్పించుకుంటారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కావచ్చు, కలెక్షన్ ఆఫ్ మెటీరియల్ కావచ్చు, ఇటువంటి సందర్భాలలో దోషులు తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తప్పించుకున్నప్పుడు కూడా పై కోర్ట్స్ ఉంటాయి, ఆ పై కోర్ట్స్ ఉంటాయి, ఆ పై కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ కింది కోర్టులో న్యాయం జరగలేదు, ఈ కింది కోర్టుల తీర్పుతో మనం సాటిస్ఫై కాలేదు అన్నప్పుడు ఎవరైతే తీర్పుకు ఎగెన్స్ట్ వాళ్ళకు వీళ్ళకి ఎగెన్స్ట్గా తీర్పు వచ్చిందో వాళ్ళు పై కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అదే అంటే ఎవిడెన్స్ ప్రాపర్గా ఉన్నా మేబీ ఎక్కడైనా ఎవరినైనా అటువంటి సిచ్యువేషన్లో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చా? అలా అయితే ఎవరిని మేనేజ్ చేసి బయటకు రావచ్చు? వన్ థింగ్, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకోవాల్సిన ఫోరం ప్లాట్ఫామ్ కాదు ఇది. కేసులు చట్ట పరిధిలోనే చట్టపరంగా కేసులో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను. మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారా లేదంటే డబ్బులు ఇయ్యక మేనేజ్ చేసినారా అనేది కాదు. ఒక అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్లోనే కేసు ప్రూవ్ అయిందా, డిస్ప్రూవ్ అయిందా, కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ప్రాపర్గా సబ్మిట్ అయినా లేదా, నువ్వు ఈరోజు ఏ ఆరోపణ అయితే చేస్తున్నావో చేసిన ఆరోపణకి కావాల్సిన ఆధారాలు నువ్వు కోర్టుకు ముందు పెట్టినావా లేదా, అండ్ కోర్టు విచారణలో అది తేలిందా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఒక కేసు ఎఫ్ఐఆర్ కట్టడం అంటే మామూలుగా మనం అనుకుంటాము ఒక కాగితం రాసేసి పోలీస్ స్టేషన్లో పడేస్తే వాడి మీద కేసు అవుతుందని. కానీ ఒకటి ఏంటంటే వన్స్ ఒక సింగిల్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద మనం రాసిన కంటెంట్ మీద ఒక యంత్రాంగం మొత్తం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి పోయి దోషిని తీసుకొచ్చే కానిస్టేబుల్ మొదలు పెడితే, ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ నుంచి మొదలు పెడితే, కోర్టుకి వెళ్ళిన తర్వాత నంబర్ చేసే క్లర్క్ నుంచి మొదలు పెడితే, బెంచ్ క్లర్క్ ఉన్నది, జ్యుడిషియల్ ఆఫీసర్ జడ్జెస్ నుంచి మొదలు పెడితే ఎంతో యంత్రాంగం పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి పోలీస్ స్టేషన్ మనం గమనిస్తూ ఉంటాం, కేసులు పోగానే వాళ్ళు తీసుకోరు, నేరం జరిగిందా లేదన్నది వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు. మనం అనుకుంటాం పోలీస్ స్టేషన్ పోయినా నాకు కేసు రాయలేదని. మనం ఇచ్చే సింగిల్ డాక్యుమెంట్ ఆఫ్ కంప్లైంట్, సింగిల్ పేపర్ ఆఫ్ కంప్లైంట్ మీద పోలీస్ యంత్రాంగము, జ్యుడిషియల్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఎంత పని చేస్తుంది, దాని వెనకాల ఎంత ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది, ప్రభుత్వ నిధులు ఎంత వినియోగమా సద్వినియోగం దుర్వినియోగం జరుగుతుంటాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా చట్టాలను కానీ పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దనే దానికి మాత్రం నేను ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాను. రాంగ్ కేసు, ఫాల్స్, ఫ్యాబ్రికేటెడ్ కంప్లైంట్స్ ఇస్తే ఖచ్చితంగా ఒకవేళ నువ్వు కనుక ఫాల్స్ కేసు పెట్టినావు అనుకో, అది ప్రూవ్ కాలేదంటే తిరిగి మళ్ళీ నీ మీద కేసు పెట్టచ్చు. సరే. సో కాబట్టి ఇవన్నీ గమనించి ప్రజలు కూడా అంటే కేసెస్ ఫైల్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు వహించి చేస్తే బెటర్. అంటే ఈ ఎపిసోడ్కు రిలవెంట్ కాకపోయినా కూడా ఈ యొక్క మెసేజ్ పబ్లిక్ వెళ్ళండి నాకు అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.